నిజంగా మీకు ఇలాంటి దుందుబులందరినీ మీరు చూడాలంటే ఆర్టీసీ బస్సు తేరగా దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే పూర్ ఫెలో కండక్టర్ అని ఒకడు ఉంటాడు ఆ బస్సులో. వాడి కర్మ ఏమిటో, వాడు ఎన్ని పాపములు చేశాడో కానీ నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అది మూవింగ్ బస్సు. మూవింగ్ బస్సులో ఒక కర్రని ఆధారం చేసుకుంటే సామర్లకోటి అని 100 రూపాయలు ఇస్తాడు. ఈ కాగితం అందులో పెట్టుకుని టక్ అని ఇలా అని అందులోంచి ఇలా 10, 20 కొందరు వేళ్ల సందుల్లో పాపం పెట్టుకుని బస్సు నిండా జనం 10లు 20లు 93 రూపాయల 25 పైసలు వాడికి ఇవ్వాలి. ఒకవేళ పావలా కండక్టర్ దగ్గర లేదనుకోండి, మాస్టర్ పావలా లేదండి అని ఇచ్చాడు అనుకోండి, ఎంత సాధుమూర్తి ఎంత తపస్సు చేసిన వాడు కండక్టర్ పోస్ట్లో ఉండనివ్వండి, ఇలాగే మాస్టర్ పావలాలు కొట్టేస్తారండి వీళ్ళు. ఎంత సంపాదిస్తారనుకుంటున్నారు డ్యూటీ దిగేటప్పటికి? వీడు తెచ్చుకోవచ్చుగా చిల్లర ముప్పావలా తేడు. ఆఖరికి వాడు ఆ టికెట్ కొడుతున్న వాడికి బుర్ర పాడైపోయి పిఠాపురం టికెట్ అన్నవాడికి మళ్ళీ కాకినాడ టికెట్ అన్నవాడికి సామర్లకోట టికెట్ ఇచ్చి ఏంటంటే 200 టికెట్లు అడిగితే మీరు ఫుల్ టికెట్లు కొట్టేశారు అంటాడు వాడు. ఉండండి మాస్టర్ మీరు కంగారు పడకండి, ఫుల్ టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను, మీకు హాఫ్ టికెట్ ఇస్తానని వాడికి ఆఖరికి కడుపు మడిపోయి ఏంటంటే పావలా 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 అని తినేస్తున్నారు, మీరు 10 రూపాయలు ఉంచుకుని మీరేమంటే సామర్లకోటలో దిగినప్పుడు పావలా అంటాడు. ఏడా ఆయన ఇష్టం వచ్చినట్టు మారుతున్నావు అంటే పావలా నువ్వు గుచ్చేసుకోవాలా, ముందు ఉండాలి చిల్లర నీ దగ్గర అంటాడు. నా దగ్గర చిల్లర నేను గనే తీసుకొస్తాను ఏంటంటే ఎక్కడ ఉంటుంది చిల్లర అంటాడు, నీ దగ్గర ఉండాలంటాడు అంతే వాడు. ఇప్పుడు వీడికి 30 పావలా ఇవ్వడం కోసం రోజు 100 రూపాయలకి చిల్లర పట్టుకొస్తాడా? దట్ పూర్ ఫెలో, యూ మస్ట్ హ్యావ్ ది కామన్ సెన్స్. నువ్వు ప్రపంచాన్ని ఏం ఉద్ధరించక్కర్లేదు. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు వాడికి చిల్లర ఇస్తే చాలు, లేడీస్ సీట్లో కూర్చోకుండా ఉంటే చాలు, నువ్వు ఈ దేశాన్నంతటినీ ఉద్ధరించేసినటువంటి మహాగణుడు అయిపోయినట్టే. ఆర్టీసీ బస్సు దొరికినంత తేరగా దెబ్బలాటకి ఇంకా ఏ వేదిక దొరకదు. అన్ని యుద్ధాలు ఆర్టీసీ బస్సులోనే. మహాప్రభో నాకు ట్రైన్కి టైం అయిపోతోందని ఏడుస్తూ ఉంటాడు ఒకడు. అయ్యో సూపర్ ఫాస్ట్ అండి బాబు, రిజర్వేషన్ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, ఆన్వర్డ్ రిజర్వేషన్ అయిపోయింది, ఎప్పుడు 9ంటికి ఎక్కాను, వెనక నుంచి 8 బస్సులు వెళ్ళిపోయాయి, ఇదేం దెబ్బలాటండి బాబు, బస్సు బయలుదేరనీయండి అంటాడు వాడు. ఒక్కనాటికి మా అబ్బాయికి 6 ఏళ్లే, వాడు చూస్తే నా అంతుంటాడు, వాడికి కొన్ని నిక్కరేసి తీసుకొచ్చి వాడికి అక్కడి నుంచి వాడికి 6 ఏళ్లే హాఫ్ టికెట్ కొట్టాడా, హాఫ్ టికెట్ నువ్వేడు ఫుల్ టికెట్ అంటావు అని వాడితో తగు. ఈ టికెట్లు కొనుక్కున్న వాడికి టెన్షను, బీపీ రైజ్ అయిపోతుంటుంది, తలలో నరాలు చిట్లిపై పడిపోతాడు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలి. వీడు ఆ హాఫ్ టికెట్ కోసం 2 రూపాయల 30 పైసల కోసం ఆఖరికి ఆ పక్కవాడు మహాప్రభు నేను ఇచ్చేస్తాను ఫుల్ టికెట్ బస్సు తీవయ్యా అనాలి. ఇన్ని అల్లర్లకి ఇంతమంది దుందుబుల్ని చూడాలంటే మీరు ట్రైను ఆర్టీసీ బస్సు ఈ రెండే వేదికలు. వీళ్ళ చిత్తం వీళ్ళ సామ్రాజ్యం. వాడు అప్పటి వరకు ఇంట్లో ఓ మూల కూర్చునేవాడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేటప్పటికీ బ్యాగ్ పక్కన పెట్టేస్తాడు, ఇంకోడు కూర్చుంటాడేమో అని. అది ఏమి సంతోషమో అదేమి పైశాచికత్వమో నాకు అర్థం కాదు. ఎందుకు ఇన్ని ధర్మాలు వీడికి? అందరి చుట్టూ వెళ్ళి దెబ్బలాట్లకు వచ్చేవాడు. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఓ రోజున వాడు అందరితో తగుపెట్టుకునేవాడు, రోజు ఒకరితో తగుపెట్టుకోవాలి, లేకపోతే వాడికి అన్నం సహించేది కాదు. ఓ రోజు నా దురదృష్టమో అదృష్టమో వాడి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎవడితో యుద్ధానికి ఎడదామన్నా ఎవరిని పిలిచినా వీడు ఎంత అవతల వాడిని శూలం పెట్టి పొడిచినట్టు మాట్లాడతారు కొంతమంది. మాట్లాడిన వీడి యొక్క జాడ్యం ఇంకే అని ఊరుకున్నారు, ఎవడు తగువ పడలేదు ఆ రోజున వాడితో. వాడికి ఎంత బాధగా ఉంటుంది, వాడికి అన్నం సహించలేదు, క్యారేజీ తినలేదు, ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఎందుకో నా ప్రారంభం వాడితో నేను వెళ్ళవలసి వచ్చింది వాడి ఇంటికి. వెళ్ళాను, వెళితే వాడు భార్యని పిలిచి అన్నాడు ఉత్తరాలు వచ్చాయా మీ నాన్నగారి దగ్గర నుంచి ఏమన్నా అన్నాడు. అంటే వాళ్ళ ఆవిడంది ఏం రాలేదండి, అంతే మొదలెట్టాడు. అవును ఎందుకు రాస్తాడు, కన్యాదానం చేసేసాడుగా, పడ్డానికి నేనున్నాను, బాగున్నావా బతికున్నావా ఎలా ఉన్నారు ఒక్క ఉత్తరం రాయడు అని ఇంకంతే అలా 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 లేచిపోతున్నాడు. ఆవిడ వచ్చింది చెప్పడం మర్చిపోయాను, ఉత్తరం అక్కడే ఉందండి. అంటే ఇప్పుడు అన్నాడు రోజు ఉత్తరం రాస్తాడు, నువ్వేమో పుట్టిల్లు 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 అంటుంటావు, అలాంటి దిక్కుమాలిన కన్యాదానం ఎందుకు చేయాలి, తన ఇంట్లోనే పెట్టుకోపోయాడా ఏమిటి ఉత్తరాలు రోజును అని తిడుతున్నాడు. ఇదేక్కడ అసలు ఈ మనిషిని ఏమనుకోవాలని నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోతే ఆవిడ వచ్చింది, అన్నయ్య గారు ఇవాళ ఎవరో ఆఫీసులో దొరకకపోతే ఆయన ఇలాంటి మార్గాలు ఎంచుకుంటారండి. వాడు ఏమన్నాడు, వాడి దుందుబే కదా, అందుకని ఒక్కొక్కడి జీవితం అంత అందంగా ఉంటుంది, వాడి ప్రవృత్తి అంతే ఇంకా.